చెప్పబోతున్నటువంటి వీడియో ఏంటి అంటే భారతదేశానికి సంబంధించి నియామకాలు, అలాగే పంచమ అవార్డులు, అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఎవరెవరికి లభించాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ నియమితులయ్యారు, ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడైతే మనం చూద్దాము. అలాగే ఇప్పటిదాకా నా వీడియోని చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో డిఎస్సికి సంబంధించినంత వరకు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేసుకుంటూ వస్తున్నాను. చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతాయి. జీకే, అలాగే ఇంకా సైన్స్, మెథడాలజీ ఇలాంటి బిట్స్ అన్నీ కూడా వస్తున్నాయి, చూస్తూ ఉండండి. వెళ్తే జాతీయ భద్రతా సలహా బోర్డుకు సంబంధించి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ భద్రతా సలహా బోర్డుకు సంబంధించిన చైర్మన్ ఎవరు అంటే అలక్ జోషి గారు. ఆన్సర్ వచ్చేసరికి అలోక్ జోషి. నెక్స్ట్ వన్, మే 2025లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్త చైర్మన్గా. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ ఏ ప్రధాన జాతీయ కార్యక్రమాల్లో సంబంధం కలిగి ఉన్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి న్యూక్లియర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో ఇటీవల స్కోప్ అవార్డు గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏది? పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో అవార్డు గెలుచుకున్న వారు ఎవరు అంటే రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మాక్ గ్రెగర్ అనేటువంటి స్మారక పతాకాన్ని ఎవరు ఏ రంగంలో అత్యుత్తమ విజయాన్ని ప్రదానం చేస్తారు అని చెప్పి ఇచ్చారు? సో ఆన్సర్ వచ్చరికి సైనిక నిఘా అన్వేషణ విభాగము మరియు సాహసంలో ఇస్తారు. సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఏప్రిల్ 2025లో భారత 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశానికి సంబంధించి 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు. సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా కొత్త చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ప్రీతి సూడాన్. నెక్స్ట్ బిట్, ఇటీవల మరణించిన అంశుమాన్ గైక్వాడ్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నాడు? అంశుమాన్ గైక్వాడ్ అనేటువంటి అతను క్రికెట్ క్రీడతో అయితే సంబంధం కలిగి ఉన్నాడు, క్రికెట్ రంగంలో ఉన్నాడు. నెక్స్ట్ బిట్, ఇటీవల తైమూర్ లెస్టే యొక్క అత్యున్నతమైనటువంటి పౌర గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అవార్డు అందుకున్నటువంటి భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి ద్రౌపది ముర్ము. మన భారతదేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఈ అవార్డు అయితే అందుకున్నారు. తైమూర్ లెస్టే యొక్క అత్యున్నత పురస్కారం. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ కమిటీ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ నుంచి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో గౌరవం పొందినటువంటి అవార్డు ఇద్దరు భారతీయులకు వచ్చింది. అది ఎవరికి వచ్చింది అని చెప్పి ఇచ్చారు. ఇద్దరు భారతీయ శాస్త్రవేత్తలకి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో అయితే గౌరవం లభించింది. వాళ్ళు ఎవరు అని చెప్పి ఇచ్చారు? సో ఆన్సర్ వచ్చేసరికి ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ మరియు అనిల్ భరద్వాజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి వినయ్ మోహన్ క్వాత్రా. సో అమెరికాకి భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమించారు అంటే వినయ్ మోహన్ క్వాత్రా గారు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పూజారి ఏ వృత్తికి చెందినవారు? వ్యవసాయ శాస్త్రవేత్త ఇటీవల మరణించినటువంటి కమలా పూజారి అనేటువంటి అతను. నెక్స్ట్ బిట్, ఇటీవల తెలుగు సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నటువంటి వారు ఎవరు? తెలుగు సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు అంటే రమేష్ కార్తిక్ నాయక్ గారు. నెక్స్ట్ వన్, పెన్ ప్రింటర్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది అంటే 2024లో పెన్ ప్రింటర్ ప్రైజ్ అరుంధతి రాయ్. నెక్స్ట్ బిట్, ఇటీవల ఫ్రాన్స్ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఎవరికి లభించింది అని చెప్పి ఇచ్చారు? సో ఆన్సర్ వచ్చేసరికి రోష్ని నాదర్ మల్హోత్రా గారికి ఫ్రాన్స్కి సంబంధించిన అత్యున్నతమైన పురస్కారం లభించింది. తొందరగా దగ్గరలోకి వచ్చేసింది. సో ఎవరికైనా ఉపయోగపడతాయి, సో యూజ్ అవుతాయి. చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి లేదా షేర్ చేయండి ప్లీజ్, వాళ్ళకైనా యూజ్ అవుతాయి.